నీటి పేపర్ లీక్ అయ్యి 20 మంది విద్యార్థులు పాపం మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చి ఆ తర్వాత ఈ అనిశ్చితికి భరించలేక విద్యార్థులు వేలాదిగా లక్షలాదిగా చేరి జంతర్ మంతర్ దగ్గర హైదరాబాద్లో రకరకాల ప్రాంతాల్లో నిరసనలు ప్రకటించి, అలాగే సోనం వాంగ్చూర్ అనే మహానుభావుడు సత్యాగ్రహం చేసి తనకి ఎంతోమంది పెద్దలు అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ప్రముఖులు అందరూ కూడా పిల్లలకి హెల్ప్గా వచ్చి, అలాగే ఎంతోమంది వాళ్ళకి ఫుడ్ ఇచ్చి వాళ్ళు ఉండడానికి చూపించి వాళ్ళ కోసం సపోర్ట్గా వచ్చి తోడుగా వచ్చి ఎలాగో ఒక ఉద్యమం అయితే చేసి ప్రశ్నించాలి, ప్రశ్నిస్తే ఎవరైనా సరే జాబు చెప్పలేని స్థితిలో భయపడతారు, దిగొస్తారు అనే ఒక సత్యాన్ని భారతదేశానికి తెలియజెప్పారు. నిజంగా ఇది యువత సాధించిన పెద్ద విజయం. పిల్లలకి ఇది చాలా గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. భారతదేశ భవితవ్యం అంతా కూడా యువతలోనే ఉంది, వాళ్ళ చేతుల్లోనే ఉంది. సరే, ఇదిలాగా ఉంటే మన మతోన్మాదం విషయం వచ్చి వస్తాను. దీని గురించి మనం కొంచెం మాట్లాడుకోవాలండి, తప్పదు. కొందరు ఈ స్వామీజీలు, ఈ ప్రవచనకారులు, గురువులు అని చెప్పుకుంటారు కదా, తయారైపోతారు కదా సనాతన ధర్మం భారతదేశం అనుకుంటూ. ఈ బ్యాచ్ రంగంలోకి వచ్చేసి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? నేను ఆశ్చర్యపోయా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే యువత అందరంట దేశ ద్రోహులంట, యువత అంటే దేశ ద్రోహులతో చేతులు కలిపారంట. ఈ కాక్రోచ్లు, బొద్దింకలు ఇవి ఏమైతే ఉంటాయో వీటిని అర్జెంటుగా నిర్మూలించేయాలంట. వీళ్ళ వలన దేశానికి, సనాతన ధర్మానికి ప్రమాదం కలుగుతుందంట. యువత అంట వీళ్ళ మాటలు వింటున్నారంట, వీళ్ళ ప్రలోభంలో పడిపోయారంట, దేశద్రోహులుగా తయారవుతున్నారంట. కాబట్టి వీళ్ళందరంట హోమాలు, తంత్రాలు, యంత్రాలు, మంత్రాలు, యజ్ఞాలు, యాగాలు ఇలాంటివన్నీ చేసేసి ఈ కాక్రోచ్లు అంటే యువతని నశింపజేసే ప్రక్రియలు చేస్తారంట వీళ్ళు. అలాంటి గొప్ప అనుష్ఠాన సంపన్నులంట, అలాంటి తపోమహిమ కలిగిన వాళ్ళంట. వీళ్ళంట రకరకాల హోమాలు, తంత్రాలు, మంత్రాలు ప్రయోగించి ఈ యువతని, ఈ దేశ ద్రోహులైన యువతనంట లేకుండా చేసేసి మన ప్రధాని గారిని, మనకు నచ్చిన పార్టీని, మనకు నచ్చిన జెండాని, మనకు నచ్చిన మన సనాతన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తారంట. మిగిలిన వాళ్ళు కూడా అలాంటి హోమాలు, యజ్ఞాలు, యాగాలు, తపస్సులు మొత్తం చేసేసి వీళ్ళని నిర్మూలించాలంట. వీళ్ళందరూ దేశ ద్రోహులంట. కరెక్ట్గా భయపెట్టడానికి, బెదిరించడానికి ఇలాంటి పెద్ద మనుషులు ఎంట్రీ అవుతారండి. గుర్తుపెట్టుకోండి, నేను క్లియర్గా చెప్తున్నాను. ఎవరికి భయపడను, ట్రోలింగ్కి భయపడను. నేను అర్థమవుతుందా? ఎంత ట్రోలింగ్ చేసి కూడా నా నోరు మూపించలేరు. నేను నిజాలే మాట్లాడుతున్నా. ఈ పెద్ద మనుషులు ఈరోజు యువత ఈ పరిస్థితి, విద్యా వ్యవస్థలోని లోపాలు ఉన్నాయి, మాకు సిస్టమ్ సరిగ్గా లేదు, మా భవిష్యత్తు ఏంటి అని క్వశ్చన్ చేయడానికి చేరిన వాళ్ళని దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తున్న ఈ పెద్ద మనుషులు, తపస్సంపన్నులు, అనుష్ఠాన పరులు అని చెప్పుకునే వాళ్ళు రామ మందిరంలో 100 కోట్ల రూపాయలు పూజారులుగా ఉన్న వాళ్ళే లూటీ చేసి రామ మందిరానికి రాముడు ముందే కన్నా వేసి రాముడు మొహానికి సున్నం రాసిన రోజున మీరు ఎందుకు ఈ హోమాలు, యజ్ఞాలు, యాగాలు, తంత్రాలు, మంత్రాలు అన్నీ చేయలేదు? చేసి వాళ్ళని నిర్మూలించవచ్చుగా? చెప్పండి. గుళ్ళో 100 కోట్లు అంటున్నారు, కాదు 1000 కోట్లు అని కూడా చెప్తున్నారు చాలామంది. సరే, ఎన్నో కొన్ని కోట్లు రామాలయం కట్టించి సరిగ్గా ఈ మధ్య ఎంత పెద్ద చోరీలు, లూటీలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రతిరోజు చోరీ చేశారు ఆ గుళ్ళో. ప్రతిరోజు కన్నా వేశారు. ఎవరు? వేరే మతస్థులో, బయటలో, నాస్తికులో, నక్సలైట్లో కాదు, గుళ్ళో పనిచేసే పూజారులు. జై శ్రీరామ్, కట్టర్ హిందువులము, హిందుత్వ వర్ధల్లాలి, జై శ్రీరామ్, రామ్ రామ్, జై రామ్జీకి, రాముడు మాకు దేవుడు అని చెప్పే ఈ అపర భక్తులు గుళ్ళో కన్నం వేసి 100 కోట్లు నొక్కేసి దేవుడి మొహానికి సున్నం రాసిన రోజున వాళ్ళని నిర్మూలించడానికి ఈ పెద్ద మనుషులు, గురువులు అని ఈరోజు ఈ యువత మీద పడి ఏడుస్తున్న వాళ్ళు, యువతను లేపేయడానికి యజ్ఞాలు, హోమాలు చేస్తామని మాట్లాడుతున్న వాళ్ళు, వాళ్ళని లేపేయడానికి ఎందుకు చేయలేదు అనేది నా క్వశ్చన్. అంటే మన వాళ్ళైతే, మన ఉన్మాదులైతే ఎన్నైనా చేయొచ్చు. గుళ్ళో చేరి భక్తులమని, పూజారులమని చెప్పి 800 కోట్లైనా సరే నొక్కేయచ్చు. ఆలోచించండి ఫ్రెండ్స్ ఒకసారి. భారతదేశం కానీ మతపరమైన దేశం అయ్యింది అంటే ఏం జరుగుతుందో తెలుసా మీకు? భారతదేశం కానీ ఒకవేళ ఇస్లాం దేశం అయిపోయిందంటే అప్పుడు ప్రమాదమే. మహిళలని ముందు అణిచివేస్తారు. భారతదేశం ఒకవేళ హిందూ దేశం అయితే అప్పుడు కూడా ప్రమాదమే, మహిళలనే అణిచివేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఈ దేశము సెక్యులర్గా, రాజ్యాంగబద్ధంగా ఉన్నంత వరకే సురక్షితంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. ఇది ఎప్పుడు మతపరమైన దేశం అయిపోతుందో, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ చూసుకోండి, ఇటు నేపాల్ను, మరి నేపాల్ మొన్నటి వరకు హిందూ రాష్ట్రమే కదా, హిందూ దేశమే. మొన్న ఈ మధ్యే కదా సెక్యులర్గా ప్రకటించారు. భయంకరమైన, దారుణమైన ఘటనలు, దురాచారాలు, మూఢనమ్మకాలు నేపాల్లో ఉన్నాయి. మరి ఏం డెవలప్ అయింది? హిందూ దేశమే కదా. నేపాల్లో, ముఖ్యంగా వెస్ట్రన్ నేపాల్లో, పశ్చిమ నేపాల్లో చౌపడి అనేసి ఒక ట్రెడిషన్ ఉంటుందన్నమాట. పరమ భయంకరమైన, దారుణమైన ఒక ఆచారం, దురాచారం.
పీరియడ్స్లో ఉన్న ఆడపిల్లలు కానీ మహిళలు కానీ ఇంట్లో ఉండటానికి వీళ్ళదనమాట. వాళ్ళకి సపరేట్గా పశువులు కొట్టాలు, టెంటలు, రేకుల షెడ్లు, పాతబడిపోయిన కొంపలు కేటాయించేసి పోయి మీకు పీరియడ్స్ కంప్లీట్ అయిపోయి శుద్ధ అయ్యేంత వరకు అక్కడే ఉండి రండి అనేసి అందులో పంపించేస్తారు. వర్షాకాలమైన అక్కడే పడి ఉండాలి, చలికాలమైన అక్కడే పడి ఉండాలి, ఎండాకాలమైన అక్కడే పడి ఉండాలి, వడగాలుపుల్లోనూ జోరు వర్షాల్లో కూడా అక్కడే పడి ఉండాలి. వర్షాకాలంలో అలాంటి పశువులు కొట్టాలో పడి ఉండి తేళ్లు గుట్టి పాములు గరిచి ఎంతోమంది చనిపోయారు. వేసవిలో అలాంటి రేగుల చెట్టు కింద పడి ఉండి తీవ్రమైన వడగాలులకి టైంకి మంచినీళ్ళు, మంచి బలమైన ఆహారం పెట్టే వాళ్ళు కూడా లేక ఎంతోమంది చనిపోయారు. మహిళలు ఎంతోమంది పేదరికానికి దగ్గరగా అసలు పోషకాహారం లేక పోషకాహార లోపంతో బలహీనతతో బాధపడుతున్నారు. ఇంకా రకరకాల హిందూ ఆచారాల పేరుతో దుర్మార్గాలన్నీ కూడా రుద్దిపడేశారు నేపాల్ మహిళల మీద. నేపాల్ ఎదగకపోవడానికి కారణం అది. పోయి చూడండి పరిస్థితి. హిందూ రాష్ట్రం, హిందూ దేశమే కదా నేపాల్, ఎలా ఉందో చూడండి పోయి ఒకసారి. ఎప్పుడు ఈ దేశం మతపరమైన దేశం అవుతుందో ఒక హిందూగా చెప్తున్నా ముందు మహిళలనే అణిచేస్తారు. మనుధర్మ శాస్త్రం ఓపెన్ చేసేస్తారు మన పెద్దలు. ఒక కులమో ఒక వర్గము చేతిలోకి మొత్తం దేశం వెళ్ళిపోతుంది అనమాట. ఇక మొదలెట్టేస్తారు. ఆడదని అవ్వడానికి వీల్లేదు, ఎక్కువ చదువుకోవడానికి వీల్లేదు, పునర్వివాహం చేసుకోవడానికి వీల్లేదు, ఈ వయసు రాపలే పెళ్లి చేసి అయ్యాలి. సత్యసాగరం కూడా వచ్చేవచ్చు, చెప్పలేం. అప్పుడు ఉన్నాయి కదా ఈ దురాచారాలు మొత్తం కూడా మరలా మొదలెట్టేస్తారు. శాస్త్రం ఇలాగే చెప్తుంది అంటారు. సముద్రాలు దాటి అవతలకు వెళ్ళకూడదు అంటారు. సముద్రాలు దాటి అవతలకు వెళ్ళకూడదు అంటే ఎక్కడే పడి ఉండి బతకాలి. ముఖ్యంగా మహిళల మీద ఆంక్షలు విధిస్తారు. ఈరోజు దేశం సెక్యులర్గా ఉండబట్టే, రాజ్యాంగం ఒకటి ఉండేసేసి మనం దాన్ని ఫాలో అవ్వబట్టే, స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండబట్టే మనం నచ్చిన డ్రెస్లు వేసుకుంటున్నాం, చక్కగా ఇంగ్లీష్ చదువులు చదువుకుంటున్నాం. ఈరోజు మహిళలు కూడా చేతులు చాపి అడుక్కునే పని లేకుండా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు. ఉద్యోగ ఉపాధి పథకాలలో చక్కగా మహిళలు కూడా మంచి నైపుణ్యం కలిగి మగవాళ్ళను కూడా తలదన్నే విధంగా వర్క్ చేసేసి మహిళలు ఇల్లు, ఆఫీసు మొత్తం చక్కదిద్దుకుంటున్నారు. సింగిల్ ఉమెన్గా ఉండి భర్త సరైనవాడు కాకపోయినా, లేదంటే వీడియోగా ఉండి భర్త మరణించిన ఆ మహిళ కూడా ధైర్యంగా జాబ్ చేసుకొని లేదంటే బిజినెస్ చేసుకుంటూ తన పిల్లల్ని పెంచి పోషిస్తుంది. ఆలోచించండి ఒకసారి. ఛాందసవాద భావజాలము ప్రతి మతంలోనే కనపడుతుంది. మతంలో పెద్దలమి అని చెప్పుకునే వాళ్ళు ఈ ఛాందసవాద భావజాలాలు ప్రజల మీదకి వదులుతూ ఉంటారు. ఇది ఒక దరిద్రం. ప్రతి మతంలో ఈ దరిద్రం ఉంది. ఎంత దారుణమైన మాటలు కాకపోతే వీళ్ళంట గొప్ప గొప్ప అనుష్ఠాన పరులు అంట, తపస్సులు చేసిన వాళ్ళంట, హోమాలు అలాంటివన్నీ చేసేసి ఈ కుర్రవాళ్ళు ఎవరైతే యూత్ నిరసనలు చేస్తున్నారో వీళ్ళు దేశ ద్రోహులంట. వీళ్ళని నిర్మూలించడానికి, సనాతన ధర్మాన్ని, దేశాన్ని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తారంట. మరి హోమాలు రామ మందిరంలో లూటీ చేసినప్పుడు వాళ్ళ మీద ఎందుకు చేయలేదు? తిరుమల ఆలయంలో లడ్డు కల్తీ అనేసి గొడవ చేశారు కదా, నిజంగా కల్తీ చేసిన వాళ్ళు ఎవరో, లేదంటే కల్తీ అయిందని ప్రచారం చేసిన వాళ్ళు ఎవరో, మరి వీళ్ళకి హోమాలు అవన్నీ చేస్తే తెలిస్తే వాళ్ళని నిర్మూలించవచ్చుగా. గొడవజోలికి ఎంతమంది వస్తున్నారు? దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దేవాలయాల్లో సొమ్ము నొక్కేస్తున్నారు, దేవుడు నగలు నొక్కేస్తున్నారు, దేవుడు సంపద నొక్కేస్తున్నారు. వాళ్ళ మీద చేయించవచ్చుగా హోమాలు, క్రతువులు మొత్తం. ఆ రోజున మీకు ప్రాణం రాలేదా? మంత్రాలు గుర్తుకు రాలేదా? చేయాలనిపించలేదా? యువత దొరికారా? తెలియకగా దేశ ద్రోహులుగా చిత్రీకరించి ఇక్కడ మన కళ్ళ ముందు పుట్టిన పిల్లలు దేశ ద్రోహులు, వాళ్ళనంట నిర్మూలించడానికి హోమాలు, యజ్ఞాలు జరిపిస్తారంట వీళ్ళు. ఈ పెద్ద మనుషులు, గురువులు, సాధు పుంగవులు, శాస్త్రాలు నమిలి మింగేసిన వాళ్ళు, గొప్ప మంత్ర అనుష్ఠాన తత్పరులు. ఈ పెద్ద మనుషులు యువత మీద విషం చెమ్ముతున్నారు ఈరోజు. అంటే వీళ్ళ భావజాలం ఏంటంటే మరలా దీన్ని ఒక మతపరమైన దేశంగా మనం ఏదో ఒక రకంగా తయారు చేసుకుంటే మనం పెత్తనం చేయొచ్చు, మిగతా వాళ్ళందరినీ శూద్రులు అని చెప్పి ఊర్చే వరకు కొందరిని, వీళ్ళ కాళ్ళ దగ్గర కొందరిని, గుళ్ళోకి రానిచ్చేది కొందరిని, రానివ్వకుండా బయటకు నెట్టేసేది కొందరిని. దేవుడు ఒక వర్గం వారికే సొంత, ఇంకొక వర్గం వాళ్ళకి దేవుడు అక్కర్లేదు. ఇలాంటి దారుణాలన్నీ కూడా మళ్ళీ విజృంభిస్తాయి. మనుస్మృతులు ఇలాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట వీళ్ళు రాసుకున్న పుస్తకాలు. భగవంతుడు చెప్పలేదండి. భగవద్గీత సాక్షిగా భగవంతుడు చెప్పలేదు. వీళ్ళ పైత్యం కొద్దీ వీళ్ళు రాసుకున్న పుస్తకాలు కొన్ని ఉంటాయి కదా, ఆ దుర్మార్గ పుస్తకాలు మొత్తం తెరచి ఆ రాజ్యాంగం అమలు చేస్తారు. భగవంతుడి కన్నా బిడ్డల్లోనే వర్గాలు, వర్ణాలు మొత్తం వీళ్ళు ఏర్పాటు చేసేస్తారు. భగవంతుడికి భక్తుడికి మధ్య మేమే అంబికా దర్బార్ భక్తి అనుసంధానకర్తలము, మేము చెప్తేనే భగవంతుడు వింటాడు, మా దగ్గరికి వస్తేనే భగవంతుడి గురించి నిరుపుతాము, మేమే గొప్ప, మీరందరూ దిబ్బ. చైనా లాంటి దేశాలు, జపాన్ లాంటి తక్కువ జనాభా ఉన్న చిన్న చిన్న దేశాలు కూడా ఎలాగా అభివృద్ధి చెందేసి ఫస్ట్ క్లాస్లో ఉంటారని ఆలోచించండి. వాళ్ళ జీవన ప్రమాణాలు ఎంత మెరుగయ్యాయో తెలుసా మీకు? అలా చీపిర్లు, చేటలు, చెప్పులు కావాలంటే కూడా చైనా నుండి మనకి ఇంపోర్ట్ అవ్వాలి. అక్కడ నుంచి దిగుమతి అయితే తప్ప మనకి గతి లేదు. ఎప్పుడు చూసినా మతం 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 మతం, యువతకు కూడా మతం మత్తెక్కిచ్చేసేసి మతం కోసం కొంత స్వార్థపూరితంగా గొడవలు చేపిస్తున్నారు. చీపుర్లు, చెప్పులు, చేటలు అన్నీ చైనా నుండి రావాల్సిందే. చైనా నుండి మనకు వస్తున్న ఎంత, మనం చైనాకు పంపిస్తుంది, ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి, అర్థమవుతుంది మీకు. ఉన్మాదం నుండి బయటపడండి. మతము అనే ఉన్మాదము హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఎవ్వరికీ ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి. మతం అనేది నీకు శాంతిని వాడు, దాన్ని తాత్వికంగా అర్థం చేసుకోండి.
దానివల్ల శాంతిని పొందండి. ఆధ్యాత్మిక సాధనలో ఏ మతం వారైనా సరే శాంతిని పొందాలి. సాటి మనిషిలో కూడా అదే దైవము, అదే చైతన్యం ఉందని గుర్తించగలగాలి. సాటి మనిషి మతాన్ని కూడా గౌరవించలేని మతము ఎలా మతం అవుతుంది? ఆ మనిషి ఏ విధంగా దైవానికి దగ్గర అవుతాడో ఆలోచించండి. ఆధ్యాత్మిక సాధన చేసి దైవాన్ని పొందడానికి మతం ఉపయోగపడుతుంది. భౌతికమైన జీవన ప్రమాణాలు మెరుగవడానికి, నిన్ను కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టడానికి, నీ భార్య పిల్లల్ని పోషించుకోవడానికి, నీ బ్రతుకు నువ్వు గడుపుకోవడానికి, దేహి అనేసి చేయి చాచకుండా అడుక్కోకుండా బ్రతకడానికి నీకు చదువు, భౌతికమైన చదువు, మంచి ఉద్యోగము, వ్యాపారం, ఉపాధి నీకు ఉపయోగపడుతుంది. దాని మీద దృష్టి పెట్టకుండా మతం 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 ఏ దేశంలోనూ లేదు ఈ జబ్బు. వెస్ట్రన్ కంట్రీస్లో లేదు, ఎక్కడ లేదు ఈ జబ్బు. ఎక్కడ తయారైంది? ఇక్కడ లేదు. ఇక్కడ ఆదర్శవంతమైన భావజాలమే చెప్పబడింది. సనాతన ధర్మంలో ఎక్కడ చెప్పబడింది? మతపిచ్చితో కొట్టుకోవటం అనేసి ఎక్కడుంది? తయారైపోయింది. రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలాభం కోసం వాడుకుంటున్నారు. వీళ్ళు మొత్తము ధర్మ పోరాటం అనేసి వీళ్ళు పూట గడుపుకోవడానికి, వీళ్ళ నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా అన్ఎంప్లాయ్మెంట్. వీళ్ళు ఇది ఎంప్లాయ్మెంట్ అనమాట. మతం పేరుతోటి ధర్మాన్ని రక్షిస్తున్న నరవడము వీళ్ళ ఎంప్లాయ్మెంట్. వీళ్ళకి దీన్ని చూసి రెచ్చిపోయే జనాలు కొందరు, దీన్ని చూసి రెచ్చిపోయే యూత్ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకొని. నేను మన కడప సభకు వెళితే ఒకసారి ఒక పిల్లవాడు అక్కడికి వచ్చి దేశము ధర్మం అని ఏదేదో మాట్లాడుతుంటా. ఎవరైనా అబ్బాయి నువ్వేం చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగా. లేదక్క నేను ఏదో డిగ్రీ ఏదో చేశానక్క, జాబ్ లేదక్క, చూసుకుంటున్నాను, ఏదో మాకు కొంచెం పొలం ఉంది. ఏం చేస్తున్నావు నీ పేరెంట్స్ని పోషించడానికి అంటే సౌండ్ ఆగిపోయింది. అప్పటి వరకు ధర్మం దేశం అని బాగానే అరిచాడు. అంటే ఖాళీగా ఉన్న వాళ్ళకి ఏం ఎక్కిస్తున్నారో ఆలోచించండి మీరు. బుర్రలో ఇదే ఎక్కి తొలుస్తుంటే మతం అనేది ఒక పురుగులాగా అసలు మీ భవిష్యత్తు మీకు ఎప్పుడు కనపడుతుంది? ఇతర ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? సంస్కరణలు ఎప్పుడు తీసుకొస్తారు మీరు? ఎప్పుడు సమాజం బాగుండాలి, డెవలప్ అవ్వాలని ప్రయత్నం చేస్తారు మీరు? అసలు మీకు ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు అవి మీరు ఆచరణలో పెడతారు? ఎప్పుడు సక్సెస్ సాధిస్తారు? డబ్బున్న వాళ్ళు, సెలబ్రిటీలు ఎవరు ఈ మత గొడవల గురించి పట్టించుకోరు. మధ్యతరగతి పేదవాళ్ళకి ఈ ఇంజెక్షన్ బాగా ఎక్కిస్తున్నారు. వాళ్ళకు కూడా వేరే పని గురించి పట్టించుకోకుండా ఇదేదో ఇంపార్టెంట్ అయినట్టు పని పాట లేని విషయాల్లో దూరేసేసి ఇరుక్కుపోయే వాళ్ళు కొందరు, బాధపడే వాళ్ళు కొందరు, తెలియక ఆ పిచ్చిలో పడి జీవితం పోగొట్టుకునే వాళ్ళు కొందరు. మీ సిస్టర్గా, మీ సోదరుగా చెప్తున్నాను, ఈ మత ఉన్మాదం విడిచిపెట్టండి. అన్ని మతాలు వాళ్ళు విడిచిపెట్టాలి, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తు మీద దృష్టి పెట్టండి. దేశం డెవలప్ చేయడానికి, మన కుటుంబం డెవలప్ చేసుకోవడానికి, మన బతుకు బాగు చేసుకోవడానికి మార్గం ఆలోచించుకొని మంచి బాట పట్టుకొని క్రమశిక్షణగా పనిచేసి ఫలితం పొందాలి. కానీ మతం 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 నీ గొడవలేమిటి? వెనక సీక్రెట్గా హస్తాలు ఉంచేది ఇలాంటి పెద్ద మనుషులు, అనుష్ఠాన సంపన్నుల మీద, తపస్సు సంపన్నులు అని చెప్పిన పెద్ద మనుషులు అంట యువత మీదంట రకరకాల ప్రయోగాలు, రకరకాల హోమాలు అవన్నీ చేసేస్తారంట. వాళ్ళు దేశ ద్రోహులంట. హోమాలు రామ మందిరం లూటీ చేసిన వాళ్ళ మాత్రమే చేయరంట, అక్కడ నోరెత్తరంట. ఇది ధర్మరక్షకులు వాచ. ఆలోచించండి. కాయనికి రెండు వైపులు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. మంచి సమాజం కోసము, భారతదేశాన్ని చక్కగా నిర్మించుకోవడం కోసము, బాగా అభివృద్ధి చేసుకోవడం కోసము ప్రతి ఒక్కరూ, ప్రతి మతం వారు, ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు కూడా శ్రమించాలి. గుర్తుపెట్టుకోండి. జై హింద్.